శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు మీకు సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 3:30 తర్వాత ఇదే జరగబోతుంది. ఇందులో సందేహమే లేదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. అతి కీలకమైనటువంటి అంశం అండి ఇది తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి కనుక. అయితే మీనరాశి వారి జాతకులు మీకు ఏం జరగబోతుంది ఈ సెప్టెంబర్ 8వ తేదీన, అలాగే 3:30 తరువాత మీరు వినవస్తున్న ఆ యొక్క వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీన రాశి వారి జాతకులు ఈ సెప్టెంబర్ 8వ తేదీన మీరు చాలా వరకు కూడా మానసికోల్లాసాన్ని కలిగి ఉంటారు. విజయ సిద్ధి జరుగుతుంది. క్రమక్రమంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడానికి మీరు చాలా వరకు కూడా తపన పడతారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో కూడా బాధపడతారు. అయితే ఒక శుభవార్త అయితే మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆ శుభవార్త ఏమిటంటే గనక కష్టానికి తగ్గ ప్రతిఫలితం మీకు సిద్ధించడము. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కూడా కావచ్చును, లేదా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి ఏదైనా సరే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడాను తత్ఫలితంగా మీకు వెంటనే ఊహించని విధంగా శుభ ఫలితం అయితే కలగబోతుంది. ఇది అదృష్ట యోగము, నమ్మశక్యం కానటువంటి నిజము. అయితే ముఖ్యమైన విషయాల్లో మాత్రం మీనరాశి జాతకులు మీరు ఈ విధమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవి ఏమిటంటే గనక ఏదేని విషయాల్లో అయినా కూడాను మీకు చిన్నది అనిపించిన ఆ విషయం పెద్దది అనిపించినప్పటికీ కూడాను కుటుంబ సభ్యుల యొక్క సూచనలతో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. అనుకున్నది సాధించే వరకు పట్టుదల వదలకండి. ఎవరో ఏదో చెప్పారు అని మీరు అంత కష్టపడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు, కాస్తంతసేపు విశ్రాంతి తీసుకోండి, లేకపోతే ఆ పని ఎవరికైనా అప్పగించండి. ఇలాంటి మాటలు ఎవరైనా చెబితే గనక వారిని పక్కన పెట్టేయండి, పెడచెవిన పెట్టండి వారి మాటలను. లేకపోతే గనక మీ మంచిని మీరే మీ చేత్తో పాడు చేసుకున్న వారు అవుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు బాగా ఈ రోజున అనుకూలిస్తాయి. సంతృప్తికరమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయొద్దు. అనవసరమైన వ్యక్తుల మాటలకు ఇచ్చేటటువంటి సమయాన్ని మీ యొక్క ఆలోచనలకు ఇవ్వండి. వివాదాలకు అయితే చాలా చాలా దూరంగా ఉండండి. ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చినప్పటికీ కూడాను వారు పరిగణించకపోవడం వారి యొక్క విఘ్నతకే విడిచిపెట్టండి. అలా అని వారిని బలవంత పెట్టవద్దు. మీ మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున మీ కన్న తల్లిదండ్రులు కానీ లేకపోతే గనక మీ శ్రేయోభిలాషులు కావచ్చు, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఏదేని దుష్పరిణామాలు కలగబోతున్నా వాటి నుండి తప్పక బయటపడతారు. అయితే ఈ రోజున సాయంత్రం 3:30 తర్వాత మీకు జరగబోతుంది ఏమిటంటే గనక జీవితంలో అతి కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించి కాస్త అలజడి అయితే కలుగుతుంది. మీరు పని ఒత్తిడిలో పడిపోయి ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టడం మరచిపోయారు. కావున ఈ రోజున కాస్తంత తలనొప్పి, అలాగే ఒక చిన్న ఇబ్బంది మిమ్మల్ని చాలా వరకు కూడా భయపెడుతుందనే చెప్పాలి. అస్సలు భయపడవద్దు. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండాలి. లేకపోతే మీ ద్వారా కుటుంబ సభ్యులు కూడాను చాలా కంగారు పడతారు. ఇక నుంచి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త. ప్రతిరోజు కూడా యోగా, వ్యాయామాన్ని దినచర్యలో
భాగస్వామ్యం చేసుకోండి. ఎంత పని ఒత్తిడి ఉన్నా విశ్రాంతి తీసుకోవడం మరువవద్దు. మీ ప్రియమైన వ్యక్తులతో కనీసం రోజుకి గంట సేపైనా మాట్లాడండి. మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.